ఈ జగత్తునందు జీవులను సృష్టించు నిమిత్తము పరాశక్తి పరమేశ్వరుల అంశమూర్తులుగా మీరు సృష్టించబడ్డారు. సర్వజీవులలోనూ మీ ప్రకృతి పురుషుల బీజమే జీవిగా వృద్ధి చెందినప్పటికీ ఇది శివపురాణంలో ఉందన్నమాట. శివపురాణంలో నుంచి మీకు చెబుతున్నాను. జీవులలో ప్రాణి రూపముగా నుండు బీజము ఆ లింగేశ్వరుడే నని గ్రహించండి. జగదీశ్వరుల దర్శనం అపేక్షిస్తూ దీక్ష వహించి తపస్సు ఆచరించండి. చెప్పింది ఆకాశవాణి అన్నమాట. తపస్తా ఓ దేవి, నీవు వేదమాతవు. నీ ఆజ్ఞ మాకు శిరో దార్యం. మేము తపస్సు చేయడానికి అనువైన ప్రదేశాన్ని తెలియపరచు. ఈ బ్రహ్మాండమునందు ఇంకను చతుర్ముఖ బ్రహ్మ జీవకాల సృష్టిని ప్రారంభించలేదు కనుక మీ తపస్సుకి అనువైన ప్రదేశాన్ని ప్రసాదించమని ఆ మహాదేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పింది వేదమాత అన్నమాట. ఆ ఆదేశాన్ని అనుసరించి ప్రకృతి పురుషులు మహాదేవుణ్ణి ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతసించిన సదాశివుడు వారి ఎదుట మహా తేజస్సుగా ప్రత్యక్షమైనాడు.